హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు వన్ లైఫ్ ఫారం ఛానల్ అండి. ఇంకొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే హోమ్ మేడ్ వాఫెల్. ఇంట్లో మనకున్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి. చాలా చాలా ఈజీ. నేను ఇక్కడ వీట్తో చేస్తున్నాను, గోధుమ పిండితో. మైదా యూస్ చేయట్లేదండి, ఎందుకంటే కొంచెం హెల్దీ వేలో వెళ్దామని చెప్పి. నేను ఒక కప్పుకి గోధుమ పిండికి 3/4 బెల్లం వేసుకుంటున్నానండి. ఇక్కడ కూడా షుగర్ యాడ్ చేయడం లేదు. సో బెల్లం అయితే కొంచెం బెటర్ అని చెప్పి, సో ఈ 3/4కి అంటే 1 కప్కి 3/4 బెల్లం వేసినప్పుడు ఒక 3/4 మిల్క్ సరిపోతాయండి. 3/4 కంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, పర్వాలేదు. ఇది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ 2 ఉంటాయి కదండి, అవి 2 యాడ్ చేసుకోవచ్చు. ఇలా 1/2 స్పూన్ వేసుకోవచ్చు, లేదా ఇంకొంచెం పెంచుకోవచ్చు, బట్ ఇది సరిపోతుందండి మనకి. ఇలా ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మిల్క్ యాడ్ చేసుకోవాలండి. చూసారా, అంటే ఇవి మరీ వేడిగా ఉండక్కర్లేదండి, కొంచెం మీడియంగా ఉండి చాలు. అంటే మనము కాచి ఆల్రెడీ పక్కన పెట్టేసుకుంటాం కదా, సో అవైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో ఆల్రెడీ పెట్టుకొని బయట తీసి ఉంచుంటాం కదా, అవైనా యాడ్ చేసుకోవచ్చు. సో అది యాడ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలండి, అప్పటి వరకు బీక్ చేసుకోండి. ఇలాగా నేను ఆల్రెడీ వెనిలా ఎసెన్స్ యాడ్ చేశానండి. ఆ బ్లాక్గా ఉండేది ఆ వెనిలా ఎసెన్సే. అండ్ ఇందులో ఇప్పుడు 2 స్పూన్స్ బటర్ కానీ 2 స్పూన్స్ గీ కానీ యాడ్ చేసుకోవాలండి. అంతే, మన మిక్స్చర్ రెడీ. చాలా సింపుల్ అండి. మీరు ఇక్కడ చూసారంటే ఇది మినీ వాఫెల్ మేకరు. నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి, బాగానే ఉంది, ట్రై చేయండి. అంటే హోమ్ మేడ్కి ఇది సరిపోతుంది. ఫస్ట్ ఇది ఇలా పెట్టుకొని బటర్ యాడ్ చేసుకోవాలి, హీట్ అవుతుంది. అంటే ప్లగ్ ఆన్ చేయగానే మనకు ఒక కలర్ ఇండికేషన్ వస్తుంది, టాప్ ఒక లైట్ ఉంటుందండి. సో అది హీట్ అయిన ఇండికేషన్ వచ్చాక ఇలా బటర్ యాడ్ చేసి, మనం ఆల్రెడీ పిండిని కలిపెట్టుకున్నాం కదండి, అది ఇలా యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇక్కడ ఇంకొకటి అండి, మనము ఎక్కువ పిండి వేయకూడదు, ఎందుకంటే థిక్గా ఉందంటే అది మూత క్లోజ్ అవ్వదు, ప్రాపర్గా క్లోజ్ అవ్వదు, అప్పుడు అది ఉడకదండి. సో అందుకని లిమిట్గా వేసుకొని ఇలా పల్చగా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదా, అక్కడ ఇండికేషన్ వస్తుంది అనమాట కుక్ అయిపోయిన తర్వాత. అప్పుడు మనము ఓపెన్ చేసి చూసుకోవచ్చండి. అయిపోయింది, చూసారా? ఆల్మోస్ట్ ఒక 3 to 4 minutes, మహా అయితే 5 minutes అంతే అండి. మన హోమ్ మేడ్ వాఫెల్, హెల్దీ వాఫెల్ రెడీ అయిపోయింది. బయట చూసారంటే మీరు మైదా యాడ్ చేస్తారు, ఇది కొంచెము హెల్దీ వేలో నేను వీట్ తీసుకున్నాను. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఇప్పుడు ఇలా వచ్చేసిన తర్వాత టెక్స్చర్ చూసారు ఎంత బాగుందో. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఒరిజినల్ వేఫర్ లానే ఉంది. ఇది ఇప్పుడు కొంచెము గాలికి అలా అలా అనాలండి, ఎందుకంటే గోధుమ పిండి కదా, గోధుమ పిండి అయినా కానీ మైదా కానీ అప్పుడే వేడి చేసాం కాబట్టి కొంచెం మెత్తగా అయిపోద్ది. అలా మెత్తగా అవ్వకుండా కొంచెం క్రిస్పీగా అవ్వడానికి అలా గాలి లేదా ఫ్యాన్ కిందైనా పెట్టచ్చు, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. సో కొంచెం చాక్లెట్ సిరప్ వేసేసి ఇలా అయిపోయిందండి, చాలా బాగుంది.